హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో షాప్స్లో దొరికే లాలీపాప్స్ను ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా గ్రేప్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈరోజు మన ఛానల్లో చూద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అందులోనూ కొంచెం కూడా పంచదారను యూజ్ చేయకుండా వీటిని తయారు చేసుకోవచ్చండి. ఇలా కనుక చేసి పెట్టి పిల్లలకి ఇచ్చారంటే ఇక బయట లాలీపాప్స్ని కొనమని అడగరండి. అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వాటర్ని వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత అందులోకి 1 కప్పు బ్లాక్ గ్రేప్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి దగ్గర పడేంత వరకు కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంతసేపటికి అది వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడుతూ ఉంటుందండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని చల్లారబెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా రెడీ అవుతుందండి మనకి. తరువాత దానిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని దానిపై మూతని పెట్టుకొని స్మూత్గా దానిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని ఒక బౌల్పై కాటన్ క్లాత్ని పెట్టుకొని ఆ మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాని నుండి జ్యూస్ను పిండుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్లో నుంచి జ్యూస్ని పిండుకొని తయారు చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి జ్యూస్ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇలా రెడీ అయిన దానిని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి వేసుకోవాలి. తర్వాత దంచుకున్న 1/2 కప్పు పటికి పొడిని కూడా అందులోకి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని తర్వాత దానిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంతసేపటికి అది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుందండి. వీడియోలో చూపించిన విధంగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత పాకం మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకొని ఆ వాటర్లోకి పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా మనకి ముదురు పాకం రావాలండి. ఇలా ముదురు పాకం వచ్చిన తర్వాత ఒక ప్లేట్పై కూడా వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని చిన్న స్పూన్ సహాయంతో గీ రాసిన ప్లేట్ పైన లాలీపాప్స్ లాగా కొంచెం కొంచెం వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిపై టూత్ పిక్స్ను పెట్టుకోవాలి. ఇలా టూత్ పిక్స్ను పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే పర్ఫెక్ట్గా మనకి లాలీపాప్స్ రెడీ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా ఈ లాలీపాప్స్ని ట్రై చేసి టేస్ట్ చేసేయండి మరి.